అయితే నిజం చెప్తున్నా నేను అంటే అందరూ అంటారు ఫ్లాప్ చేద్దాం అది ఇదని నిజం చెప్తున్నా కంటెంట్ ఉంటే మూవీ ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టర్ అవుతుంది. మొన్న రిలీజ్ అయింది ఒకటి కిరణ్ అబ్బవరం ఎట్లా చెప్పాడు స్టేజ్ మీద అందరికి తెలుసు. కంటెంట్ ఉంది మూవీ బ్లాక్ బస్టర్ అయింది. లక్కీ భాస్కర్ కంటెంట్ ఉంది మూవీ బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ ఇంకా రీసెంట్గా ఇంకో ఏదో మూవీ రిలీజ్ అయింది అమరన్, ఆ మూవీ కూడా రీసెంట్గా బ్లాక్ బస్టర్ అయింది. ఏదైనా కంటెంట్ ఉంటుంది నిజం చెప్తాను. చాలామంది ఫ్లాప్ అల్లు అర్జున్ అది కాంట్రవర్సీ చాలా చెప్పారు. ఓకే నేను యాక్సిడెంట్ అంటే కానీ ఒకటి సినిమా బ్లాక్ బస్టర్ అన్న ప్రతి ఒక్కరు ఎక్కడ బోర్ కొట్టలేదు. 3 hours 20 minutes ప్రతిదీ ఎంటికలు ఇట్లా అంటే ఇట్లా నిల్చుంటున్నాయి లోపల అంటే ఎగిరికి ఎంతేస్తున్నాం ఫస్ట్ చైర్ నుంచి ప్రతి మినిట్ ఒక సెకండ్ కూడా లేదు ప్రతి మినిట్. నేనేమనుకున్నా జెన్యున్గా అంటే ఏదో అలర్జన్లో ఏముంది నేను యాక్చువల్ చెప్పాలంటే కానీ ఒకటి ఎంత టికెట్ ఇచ్చి ఎవడ్రా బాబు వెళ్తాడు ఏంటి టికెట్ దారుణం. ప్రతి ఒక్కరు నార్మల్ మిడిల్ క్లాస్ ఎవరైనా చూడగలుస్తాడు అనుకున్నా. నేను ఒక మిడిల్ క్లాస్ ఉన్నా అంటే నాకంటే ఇంకెవరైనా చూడగలుస్తారు అనుకున్నా. కానీ నేను ఇంత బడ్జెట్ పెట్టినా వచ్చినా చూసినా అంటే నేను అంటే సాటిస్ఫాక్షన్ అయినా అన్సాటిస్ఫాక్షన్ అయితే లేదు. నేను పూర్తి నిజం చెప్తాను సినిమా అయితే బ్లాక్ బస్టర్ అసలే చూడాల్సిన లేదు. అసలు మూవీ అంత పిచ్చెక్కిపోయింది. అసలు నైట్ పడుకోం పుష్పరాజు గుర్తుకొస్తాడు అస్సలు తగ్గేదేలే. సూపర్ అండి అది సూపర్. యాక్చువల్లీ ఐటమ్ సాంగ్ అంటే ప్రతి ఒక్కరికి లేస్తుంది అంటే ఏమనుకోగలరు గూస్ బంప్స్ అంటే చైర్ మీద నుంచి మేమే లేసాము ఎంత చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ఫైట్స్ మాత్రం చాలా బాగుంది. మన అల్లు అర్జున్ పుష్ప 1 కన్నా పుష్ప 2 ఇంకా చాలా బాగా చేశాడు. యా ఇట్స్ ఓకే. ఎవ్రీ రూపీ ఈజ్ వర్త్ యూ కెన్ వాచ్. పర్లేదు ఒక 1 week ఆగి చూడండి పర్లేదు. కానీ సినిమా అయితే చాలా బాగుంది. అందరు తప్పకుండా వచ్చి చూడండి. 1 బాగుంది 2 ఇంకా బాగుంది. నెక్స్ట్ ఇంకా 3 రాబోతుంది. అందరు వెయిట్ చేస్తూ చూద్దాం. ఫైట్స్ చాలా బాగున్నాయండి జాతర ఎపిసోడ్లో. మీరందరూ తప్పకుండా చూడండి. చూస్తే అర్థమవుతుంది. ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు. అందరూ వచ్చి చూడండి నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ. అయితే యాక్టింగ్ చింపిడేనా 100% ముగ్గురికి అవార్డు వస్తాయి. శేఖర్ సార్కి, పుష్ప సార్కి, శ్రీవారి మేడంకి, సుకుమార్కి అయితే జాతీయ అవార్డు సార్. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్. ఇప్పటి నుంచి నడిచేది గవర్నమెంట్ రూల్ కాదు. ఇప్పటి నుంచి నడిచేది గవర్నమెంట్ రూల్ కాదు. ఈ పుష్ప గాడి రోలు పుష్పని అవార్డు తగ్గేదేలే. ఆ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఎవడే అల్లు అర్జున్ ఫ్యాన్ తలెత్తుకొని నిలబడి తగ్గేదని చెప్పి ఎత్తుకోవాల్సిందే. ఏం దానికైతే కాంప్రమైజ్ అయ్యే అవసరమే లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మూవీ తగ్గేదని చెప్పేసి ఎత్తుకొని తిరగాల్సిన సినిమా మూవీ. గూస్ బంప్స్ సినిమా మూవీ మాత్రం గూస్ బంప్స్ తెప్పించండి అల్లు అర్జున్ మాత్రం. కంపల్సరీ రావాల్సిందే 100% రావాల్సిందే. ఓవరాల్ గా 1000 crores ఇది అన్నాడు కదా. 1000 crores 2 days క్రాస్ చేసేస్తుంది. బ్లాక్ బస్టర్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ సినిమా. 3.5 hours వర్తేనా సినిమా? 3.5 hours వర్తే బ్రో. బాగుంది. లాస్ట్ కొంచెం లాగ్ అనిపించింది కానీ సెంటిమెంటల్ సీన్స్ ఉన్నాయి. బాగుంది. వర్కౌట్ అయింది. అంటే ప్రైజెస్ గురించి చాలా మంది మాట్లాడతారు. ప్రైజెస్ పడతాయి బ్రో. ఇప్పుడు సినిమా అంత మంచిగా ఉన్నప్పుడు 3 hours పెట్టి తీసినప్పుడు ప్రైజెస్ పడతాయి కదా బ్రో. బాగుంది సినిమా మాత్రం. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కంటే సూపర్ అన్న. మామూలుగా జాతర సీన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సూపర్ ఉంది. మంచిగా ఉందన్న. ఏంటంటే అంటే లైక్ సెకండ్ హాఫ్ అయితే మనకి జాతర ఫైట్ అయితే ఒకటి ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఒకటి అదైతే మంచిగా ఉందన్న. మిగతా 3.5 hours సినిమా మంచిగా ఉందన్న. అంటే మనకు వెయిట్ చేసిన ఈ 3.5 years అయితే మంచి వర్త్ ఉందన్న. లైక్ దానివల్ల అయితే పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? సారీ జగవధు అంటే జగవధు ఈ పార్ట్ 2 అయితే మంచి అంత ఏమి అయిపోయి లేదు. సో ఇప్పుడు షెకావత్ గారిది వీళ్ళందరూ మిగతా పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి అంటే అల్లు అర్జున్ గారు కాకుండా? అంటే లైక్ మెయిన్ అయితే లీడ్ రోల్ అయితే అల్లు అర్జున్ ఉంది. మిగతా క్యారెక్టర్స్ ఏమంత హైప్ అయితే ఇవ్వలే. మేబీ పార్ట్ 3లో ఉండొచ్చేమో కానీ మనం చెప్పలేము. కానీ ఈ పార్ట్ 2లో అయితే మ్యాక్సిమం రోల్ అంతే మనకి అల్లు అర్జున్ ఉంది. చూద్దాం మన పార్ట్ 3 అయితే చూడాలి మనం. అయితే పార్ట్ 3 అయితే రివీల్ అయింది కదా పుష్పది ర్యాంపేజ్ అని. యా సారీ కిసిక్
అన్న అంటే మనకి వీడియో సాంగ్ చూస్తే మనకు అంత హైప్ లేదు, కానీ మనకి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే మటుకు మంచి వైబ్ ఉందన్న ఆ సాంగ్ అయితే. సమంతది బాగుందా, శ్రీలీలది బాగుందా? అరే ఇది మరి నీకు భూమికి ఆకాశానికి కలిపినట్టు ఉందన్న అది. అంటే దేని అదన సమంత వైపు సమంత అదే, శ్రీలీల వైపు శ్రీలీల అదన. మనం ఏదైతే మన పర్టికులర్ చెప్పలేము. అది ఈ పార్ట్ 1లో సమంత ఎలాగో పార్ట్ 2లో శ్రీలీల ఎలాగా. ఎలా ఉంది పుష్ప 2? ఓకే అన్న, అంతే చెప్పుకునేటట్టు ఏం లేదు, నార్మల్. ఒక్కసారి బాగా కనబడరు అనుకో ఆగం ఇంకా సూపర్ అన్న. ఇంకా పోస్ట్ పోన్ మంచిగానే చేసిండు, పోస్ట్ పోన్ చేస్తే మంచి పని చేసిండు. సినిమా మాత్రం సూపర్ ఉంది. 3 ఉంటుందన్న, బట్ కన్ఫామ్గా చెప్పలేము ఉంటుందా ఉండదా అనేసి. సినిమా మాత్రం సూపర్ అన్న. చాలా మంది కొంచెం ట్రోల్ చేసిన వాళ్ళకి, నెగిటివ్ చేసిన వాళ్ళకి అన్న ట్రోల్ చేసిండంటే మనోడు బయటకు వెళ్ళి ఎలక్షన్లో ప్రచారం చేసిండు, దానివల్ల కొంచెం నెగిటివ్ అయింది. కానీ సినిమా మాత్రం సూపర్ అన్న. థియేటర్స్ ఎవరున్నా మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు, సినిమా మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంత రేటింగ్ ఇస్తారు బ్రో 10కి? 4 ఇస్తామా? నార్మల్గా అయితే 3 ఇస్తారు, కానీ మేమైతే 4 ఇస్తాం ఫ్యాన్స్ కాబట్టి. జై బండి. చాలా బాగుంది. లోపల ప్రతి షాట్ ప్రతి సీన్ చాలా మైండ్ పోతుంది లోపల. చాలా బాగుందా? వేరే 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 ఉంది సినిమా మొత్తం. శ్రీలీల ఎలా ఉంది? సీన్ అనుకో బ్రో ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? ఒక్క మాట చెప్తున్నా అన్న, ఒక్క మాట చెప్తున్నా, నెగిటివ్ టాక్ ఇచ్చిన పల్లెంట అంతా బాగుందన్న. అండ్ మెయిన్ థింగ్ ఒక్క మాట చెప్తున్నా. రెండో మాట, ఇప్పటివరకు రాజమౌళి స్టార్ చేస్తే సెల్ఫ్ మేడ్ స్టార్ అల్లు అర్జున్ అంతా బాగుందన్న. ఇప్పటివరకు అయితే గూస్ బాంబ్స్ అంటే గూస్ బాంబ్స్. సెకండ్ హాఫ్ అందరు ఏమనుకుంటారు అంటే కేజీఎఫ్ టైప్ ఉంది ఏమనుకోరు. కేజీఎఫ్ దానికి దీనికి సంబంధమే లేదా, కేజీఎఫ్ నుంచి ఉంది, కేజీఎఫ్ కూడా పడిపోతుంది. అంతా బాగుందన్న, తగ్గేదే. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, కానీ సెకండ్ హాఫ్ అయితే మెంటల్ అన్న, మెంటల్ వస్తుంది అర్థం కాదు. మళ్ళీ ఇంకొకసారి అంతా బాగుంది, ఎడిక్ట్ అయితే 3 గంటలు కదా సినిమా, ఏమైనా రన్ టైం స్లో అనిపించింది అన్న. ఇప్పుడు 3 గంటల స్టోరీ అని అంటే లాగ్ అట్లా ఏం లేదన్న, స్టోరీ తగ్గట్టే లాగ్ ఉంది. అది దానికి అట్లా పెడితేనే సీన్స్ అయినా అంతే మంచిగా ఉంటేనే సినిమా బాగుంటుంది. ఇంత గూస్ బంప్స్ రావడం దానివల్లనే అన్న. 3 గంటలు అంటే అట్లా ఏం లేదు. సినిమా అయితే ఓవరాల్ గా సూపర్. ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? అన్ని ఎయిటివ్ సైడ్ అన్ని కరెక్ట్ ఉన్నాయి అన్న. మనం లెక్కల మాస్టర్ కి లెక్కలు పెడతాం అన్న. బ్లాక్ బస్టర్ మూవీనా? బ్లాక్ బస్టర్ కాదు, ఇప్పటివరకు ఆస్కార్ కూడా ఇదే పోతుంది. అంతా బాగుంది. డాన్స్ ఎలా చేసింది శ్రీలీల? ఇంకా శ్రీలీల మొత్తం అంతా కిస్ కిస్ అన్నట్టుంది, మొత్తం కిసే. మనం శ్రీలీల చూసాక కిస్ అయిపోవాలి మనం కూడా. 330 రూపాయలు అన్న టికెట్ ఒక్క రోజుకి. ఇప్పుడు బెనిఫిట్ షో, ఫ్యాన్ షో అన్నాడు 1200 1800 అన్న టికెట్ రేటు. ఏ సినిమా కన్నా ఉందా అన్న ఇంత రేటు? ఉందా చెప్పు, నువ్వు చెప్పు, ఉందా? ఏ సినిమా కన్నా వేసిన ఇంత రేటు? చూస్తారు కదా, అల్లు అర్జున్ గారిని అభిమానించాలని చూస్తారు. చూస్తారా అన్న, సినిమా మంచిగా ఉంటుంది. నేను ఎవరు చూడమంటాడు? మేము ఫ్యాన్స్ కాబట్టి మేము చూస్తాము. 3000 మేము చూస్తాము. ఎందుకు మూవీ చూడలేనా? ఇప్పుడు 2 వారాల దాకా సినిమా కూడా మేము చూడకు. ఎవరు చూడమంటాడు? మేము చూడమంటున్నామా? చూడమంటున్నామా? మీ ప్రభాసి అన్నీ పోయినాయి. సలార్ పోయింది, రాధేశ్యామి పోయింది. జాతర ఇంకా బ్రో ఎలివేషన్ అయితే ఇచ్చేసింది బ్రో. సినిమా అయితే క్రేజీ ఉంది. నువ్వు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇన్నిసార్లు రావాలి సినిమా చూడడానికి. కానీ పాటలు అయితే ఇచ్చేసింది. చూసినావు ఐటమ్ చేసా పాటలు గుద్దాలు ఉన్నాయి బ్రో, గుద్దాలు ఉన్నాయి. యో థియేటర్స్ కూడా వాడు చెప్తున్నా, ఇంటికి వండుకోండి. జాతర ఎపిసోడ్స్ కానీ వాళ్ళు ఇచ్చిన హైప్ ఎలా ఉంది సినిమా? టూ గుడ్, చింపేసినారు. కలెక్షన్స్ ఎలా ఉండబోతుంది మరి? అల్లు అర్జున్ గారు 3 years తర్వాత వస్తుంది మూవీ కదా, ఎలా ఉంటుంది? బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే డైరెక్షన్ ఇంకా ఇంప్రూవ్ అయింది. 2 అంటే 1+2 అన్నీ బాగున్నాయి ఆనెస్ట్లీ. శేఖావత్ని వేసేస్తాడా? ఇట్లా స్పాయిలర్స్ ఇవ్వం మేము, అట్లా స్పాయిలర్స్. మూవీ అయితే బాగుంది, చాలా బాగుంది. ఎంత రేటింగ్ ఇస్తావు కదా మరి? అంటే చూడొచ్చా? చూడొచ్చు. 100 రోజులు అని చెప్పు. 100 days. సినిమాలో ఏంటి అసలు పార్ట్ 1కి పార్ట్ 2కి డిఫరెన్స్ ఏంటి అసలు? చాలా ఇంప్రూవ్ అయినారు. పార్టీ ఇచ్చాడు పుష్ప, తీసుకోండి అందరూ.
ఎంజాయ్ ద మూమెంట్. అది చూస్తేనే మొత్తం అంతా మెండల్ అయిపోతారు బ్రో. సినిమా అంటే అది బ్రో, మొత్తం 100 కోట్లు పక్క 1000 కోట్లు పక్కా కొడుతుంది బ్రో. ఆ సీన్ ఉంటుంది జాతర అయితే అది హైలైట్ బ్రో. సినిమా మొత్తంలో హైలైట్ సీన్ అంటే అదే బ్రో. మొత్తం దాని మొత్తం అది మొత్తం ఏది సాగా అల్లు అర్జున్ ఫ్యాన్ గా చాలా గౌరవపడుతున్నాం బ్రో ఈ సినిమా ఇలా తీయడం వల్ల. పడుతుంది బ్రో. మళ్ళీ ఇంకొక అవార్డు గ్యారంటీ బ్రో. మొత్తం వాళ్ళు మొత్తం దాటేస్తారు బ్రో. ఈ సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది. అన్నీ ఒకటి సినిమా అంతా ఒకటి బ్రో. అన్న పుష్ప 2 ఇట్లా చూసా, ఇట్లా కూర్చుండు సినిమా కూడా అట్లా కూర్చోబెట్టేసిన అందరినీ. ఎట్లా కూర్చున్న అల్లు అర్జున్ గారు సినిమా కూడా అట్లా కూర్చోండి థియేటర్లో కూడా. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. ఇదని చెప్పండి ముందుగా డైరెక్టర్ గారికి సుకుమార్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి, దేవిశ్రీ ప్రసాద్ హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే కథ ఎంత బాగా రాసిందో సినిమా కూడా అంత బాగా వచ్చింది. మ్యూజిక్ కూడా ఇచ్చి పడేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. నిజంగా చెప్తున్నా ఫైట్ మాత్రం ఇచ్చి పడేసింది, ఎక్కడ బోర్ లేదు. సీరియల్ యాక్టింగ్ డ్యాన్స్ మాత్రం దుమ్ము లేచిపోయింది. ఒకటి చెప్పాలన్నా, సినిమా మాత్రం హిట్ అన్న. ఎన్ని కోట్లు వచ్చాం కాదు, సినిమా ఒక రేంజ్ వెళ్ళిపోయింది. ఎన్ని కోట్లు వస్తే అంచనా మనం వేసుకోవద్దు. ఈ సినిమా హిట్ అయింది అనుకో, దాని కలెక్షన్ దానికి వచ్చేస్తుంది, ఎక్కడ బోరింగ్ లేదు. మెయిన్ చెప్పాలంటే మనం ఒక విక్రమ్ గారు చూసినాం యాక్టింగ్లో, ఒక అపరిచిత్రుడు, ఒక ఐ సినిమా కమల్ హాసన్ గారు చూసినాం భారతీయుడు. అంటే అలాంటి క్యారెక్టర్లు చేసి వాళ్ళు తమిళ నుంచి మన తెలుగు నుంచి ఇలాంటి క్యారెక్టర్ చేసిండు అల్లు అర్జున్ గారు. ఆ గెటప్ వేసాడు, ఎంతగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆ గట్స్ ఉండాలి. ట్రోల్స్ కదన్న అన్నటోళ్ళు మస్తు ఇదే అంటున్నా కదా. ఈ ట్రోల్స్ అనేది ఇవే వస్తాయి. కష్టపడిన దానికి ఆయన ఫలితం ఫలించిందన్న. ఎవరైనా పట్టించుకోవద్దు. ఇదే చెప్తాను. నేను మెగాస్టార్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆల్మోస్ట్ అందరినీ ఇష్టపడతా. కాకపోతే మనం ఎవరైనా అట్లా చెప్పొద్దు. సినిమా లేక చూడాలి. బాగుంది చెప్పాలి. ఆల్మోస్ట్ చెప్తున్నా. లాస్ట్ ఫైట్ మాత్రం రప్ప కానీ సినిమా మాత్రం చాలా బాగుందని, ఎక్కడ బోర్ లేదు. ఆయన యాక్టింగ్ మాత్రం ఫిజ్ అయిపోయి ఏంటన్నా ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక సినిమా మొత్తం కష్టం ఎవరు చేస్తారన్న, ఎవరు చేయరు అట్లా. అంటే దానికి ఎంత కష్టపడాలి. మ్యాక్సిమం 10 నిమిషాలు ఎవరు పెట్టుకోలేదు అట్లా. సినిమా అంతా పెట్టుకుంటానా అంటే ఆయన కష్టపడ్డాడు. ఫ్యాన్స్కి ఎట్లా కావాలి, ఆడియన్స్కి ఎట్లా కావాలి చేసి చూపించాడు. దట్ ఈస్ బన్నీ, దట్ ఈస్ అల్లు అర్జున్. అందరూ ఒకటే చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఒకటే. ఎవరు ఏదైనా పట్టించుకోవద్దు. జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై అల్లు అర్జున్.